నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. సో అమ్మ, మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా నో ఏజ్ లిమిట్ అనమాట. సో ఏజ్ లిమిట్ లేకుండానే హార్ట్ అటాక్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. సో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మిడిల్ ఏజ్, ఇలా ఏజ్తో సంబంధం లేకుండా అయిపోతుంది. సో ఎందుకు ఇంతగా వస్తున్నాయి? సో హార్ట్ అటాక్స్ అనుకోవచ్చు, లేదంటే వేరే ఇతర రకాల ఏదైనా ఆరోగ్య సమస్యలు అనుకోవచ్చు. సో ఓవరాల్గా హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడాలి అంటే ఏదైనా చిన్న రెమెడీ చెప్తారా మా వీక్షకుల కోసం? తప్పకుండా చెప్తాను. అయితే మనం ఇక్కడ చూడాలి అని అంటే కనుక ఎలిమెంట్స్. ఓకే. ఈ పాంచభౌతిక శరీరం, పంచభూతాలతో నిర్మింపబడిన ఈ శరీరంలో ఎలిమెంట్స్ కూడా ఎంత పాత్ర పోషిస్తాయి అనేది మనం చూసుకోవాలి. ఓకే. చూస్తే కనుక ఎయిర్, వాటర్, ఫైర్, అలాగే మనం చూస్తే ఇక్కడ స్కై అని అనొచ్చు. అట్లాగే ఇంకొకటి ఎలిమెంట్ ఎర్త్. మనం చూస్తే కనుక ఫస్ట్ అసలు మీరు అడిగిన క్వశ్చన్ హార్ట్కి సంబంధించింది కదా. సో హార్ట్కి సంబంధించింది ఎందుకు వస్తాయి ప్రాబ్లం అంటే బికాస్ ఆఫ్ ద వాటర్. ఓకే. ఓకే, ఈ వాటర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను జస్ట్ మనం వాటర్ గురించి చెప్తాను. అట్లాగే మనం కావాల్సింది ఇంకోటి ఏంటి అని అంటే ఫైర్ అనమాట. ఓకే, ఈ రెండిటి గురించి మనం మాట్లాడతాం. ఓకే, మనం కావాల్సింది హార్ట్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఈ రెండిటి గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే మీరు అడిగారు కాబట్టి నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, అవి వీటితో ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం తప్పకుండా. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పి నేను ఎరేస్ చేశానండి. మనం చూస్తున్నది ఇక్కడ హార్ట్ గురించి. ఫస్ట్ మీరు ఎప్పుడన్నా గమనించండి, హార్ట్ ప్రాబ్లం ఏదన్నా వచ్చింది అని అంటే వాళ్ళు విపరీతంగా ఫియర్, భయం చాలా ఉంటుందన్నమాట. రేపటి రోజు ఏమవుతుందో, వాళ్ళ ఆఫీస్లో ఏమైపోతుందో. మీరు గమనిస్తే కనుక ఎక్కువగా 20 years పిల్లల్ని మనం చూస్తుంటే, మొన్న డాన్స్ చేస్తూ ఒక అమ్మాయి పడిపోయింది. మొన్న ఈ రీసెంట్గా క్రికెట్ ఆడుతూ ఉంటే ఒక అబ్బాయి పడిపోయాడు. అలాగే నిన్న ఒక అమ్మాయి ఫ్రెషర్స్కి మాట్లాడుతుంది అమ్మాయి, అంటే ఫేర్వెల్ పార్టీలో మాట్లాడుతుంది, ఆ అమ్మాయి పడిపోయింది. ఇక్కడ చూస్తే కనుక మీరు ఫైర్ అండ్ స్ట్రెస్, ఎప్పుడన్నా మీరు విపరీతమైన భయంలో ఉన్నారనుకోండి, చాలా స్ట్రెస్లో ఉన్నారనుకోండి, వాటర్ అస్సలు తీసుకోరు. గుర్తుపెట్టుకోండి, మనకి అసలు చాలా భయం అనిపిస్తూ ఉంటుంది, నోరు ఎండిపోతూ ఉంటుంది ఆ భయానికి, ఆ స్ట్రెస్కి. ఇలా 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 అనుకుంటూ ఉంటాం కానీ వాటర్ తాగాలి అని మాత్రం అనిపించదు. ఒంట్లో ఉన్న వాటరు ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, చెమట్లు వచ్చేస్తుంటాయి. అందుకనే ఫస్ట్ మన పెద్దవాళ్ళు ఇది వరకు మనం భయపడుతుంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి ముందు తాగు, ప్రశాంతంగా ఉండు, మంచినీళ్ళు తాగి కూర్చో కాసేపు అని అనేవాళ్ళు అనమాట. ఆ మంచినీళ్ళు తాగిన వెంటనే మీకు ఆ ఫియర్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి తగ్గిపోతుంది. చాలామంది చాలా సందర్భాల్లో నేను ఎవరినన్నా మీరు వాటర్ ఎంత తీసుకుంటున్నారండి అని అంటే, అన్నం తిన్నప్పుడు ఖచ్చితంగా నేను గ్లాస్ నీళ్ళు తాగుతా, లేదు అంటే అన్నం తినకముందు అస్సలు మంచినీళ్ళు తాగని తెలుసా, నేను 1 hour అయిన తర్వాతే తాగుతా అంటారు. మనం చూసుకుంటే కనుక ఎండాకాలంలో తప్పించి మిగతా 2 కాలాల్లోనూ హార్డ్లీ 2 or 3 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటే చాలా ఎక్కువ. అది చాలా ఎక్కువ అయిపోతుంది. అది కాదు. సో ఈ ఎలిమెంట్ని ఎట్లా యూస్ చేసుకోవాలి మరి? ఇప్పుడు చిన్నపిల్లలకే చెప్తున్నాను నేను. చాలా సందర్భాల్లో మనం చాలా తక్కువగా వాటర్ తీసుకుంటారు, దానివల్లనే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వస్తున్నాయి. కాబట్టి మనం ఎలిమెంట్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, వాటర్ ఎంత తాగాలి అని అంటే అట్లీస్ట్ మీరు వాటర్ 3 liters తాగాలి. మీరు లేడీస్ అవుతే కనుక, జెంట్స్ అవుతే కనుక 4 liters అన్న తాగాలి. తాగేటప్పుడు కూర్చుని తాగాలి, ఏదైనా సరే కూర్చుని మంచినీళ్ళు తాగాలి. అలాగే స్పీడ్గా కాకుండా నెమ్మదిగా తాగాలి. 1 liter వాటర్ బాటిల్ తీసేసుకొని మనం గడ తాగేస్తూ ఉంటాం అనమాట నుంచొని. అట్లా కాదు,
కూర్చొని తాగాలి మంచినీళ్ళు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అట్లాగే మనం ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, లేడీస్కి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. వాటర్ తాగితే మేము బయటకు వెళ్తామండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది, మేము పనిచేసే చోట వాష్రూమ్స్ నీట్గా ఉండవని చెప్తూ ఉంటారనమాట. సో ఇంట్లో మీరు ఎప్పుడు ఉంటారు అనేది చూసుకొని, మీరు వాటర్ ఎంత కన్జ్యూమ్ చేయగలుగుతున్నారు అనేది ఒక ప్లాన్ ప్రకారంగా చూసుకొని అది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీరు ఎంత వాటర్ 3 to 4 లీటర్స్ కనుక మీరు వాటర్ తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫియర్ అనేది, స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా బాడీలో తగ్గిపోతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ మనం ఫైర్ గురించి చెప్పుకుందాం. ఈ రెండు రిలేటెడ్ ఈ హార్ట్ ప్రాబ్లం రావడానికి ఓకే అనేది మనం చెప్తున్నాం. ఫైర్ ఏంటంటే బాడీలో, స్టమక్లో ఉంటుంది. నేను మొన్న చూశాను ఏంటో అని, ధమాకా పిజ్జా అంట, ట్రిపుల్ ధమాకా పిజ్జా. ఏంటి అని అంటే వాడి లేయర్స్ 3 లేయర్స్ చీజ్ వేస్తాడు అనమాట. ఒక దాని మీద లేయర్ వేసి ప్యూర్ ఫుల్ టమాటో సాస్, ఒక దాని మీద మళ్ళీ లేయర్ వేసి చిల్లీ సాస్, ఒక దాని మీద మళ్ళీ లేయర్ వేసి ఇంకేదో కొత్త. అసలు ఎలా అంటే మీకే కాదు, చేస్తూ ఉంటే ఇది ఒక్కసారి మనం తింటే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది. కాదు, మీ ఫైర్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఎప్పుడైనా సరే మీకు చాలా బాగుంది తినాలి అని అనిపిస్తే వెంటనే గూగుల్లో దానిలో ఉన్న క్యాలరీస్ ఏంటి, దానిలో ఉన్న కార్బోహైడ్రేట్స్ ఏంటి అనేది తప్పకుండా చెక్ చేయండి. అవర్ బాడీ నీడ్స్ ఓన్లీ 30% ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్, వేర్ we are giving 75% of the carbohydrates. డబ్బులు ఇచ్చేస్తున్నాం. 30% ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్కి మనం హైడ్రేట్స్ ఇస్తే చాలన్న బాడీకి మనం ఎక్కువగా పెట్టేస్తున్నాం ప్రేమతో అనమాట. పిల్లలకి పుట్టంగానే పిల్లలకి 10-15 రోజులు అయిన తర్వాత ఫస్ట్ తేనె నాకు ఇస్తాం. ఎవరింటికన్నా మనం వెళ్తున్నాము అని అంటే పెద్ద పెద్ద చాక్లెట్ బాక్సులు తీసుకుని వెళ్తాం పిల్లలకి. అవన్నీ కూడా అస్సలు అలాంటి ఫుడ్ అనేది, జంక్ ఫుడ్ అనేది అస్సలు తినకుండా ఉంటే హార్ట్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఇవాళ మనము చాలా ప్రేమగా ఆప్యాయంగా భయ్య అని పిలిచేది పానీపూరి వాడిని. నిజంగా నేను ఒక మొన్న చూసాను, డోంట్ కాల్ మీ భయ్య అని ప్రింట్ తీసి పెట్టాడు పానీపూరి వాడు, పానీపూరి అబ్బాయి. అంటే ఎంత హిందీ రాని వాళ్ళకి కూడా థోడా ప్యాజ్ దాలన భయ్య అనేది మాత్రం చాలా బాగా వచ్చాను, చాలా బాగా వచ్చు. నేను తినద్దు అని నేను అనట్లేదు, ఉన్నది నేను ఈ మాట ఒక మాట చెప్తే మా పిల్లలు కూడా ఏమంటారంటే ఉన్నది ఒక జిందగీ అమ్మ అంటారు. ఎస్, ఉన్నది ఒకటే ఒక జిందగీ. దాన్ని మనం చాలా ఆరోగ్యంగా, చాలా తెలివిగా మన బాడీని యూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరే కాదు, ఈ 75% ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ లాస్ట్ ఇయర్ జనవరి వరకు నేను కూడా ఇచ్చేదాన్ని నా బాడీకి. అయితే ఆ తర్వాత మనం అనలైజ్ చేసుకున్నప్పుడు ఈ 5 ఎలిమెంట్స్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, అసలు మనకి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు అసలు మనం ఇంత వెయిట్ ఎందుకు గెయిన్ అయ్యాము అనేది నేను ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తుంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, వాటర్ని చాలా బాగా ఎక్కువగా తీసుకోవడము, అలాగే ఫైర్ని తినాలి అని అనుకున్నది చాలా జాగ్రత్తగా తినడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, సరే తిండి గురించి తర్వాత ఈ ఫియర్ని, స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేయాలో చెప్పండి అని కనుక మీరు అడిగితే నేను చెప్తాను. ఎందుకంటే ఫుడ్ ఈజ్ యువర్ చాయిస్. మీరు మనం అనుకుంటే కనుక మనం ఏ రకంగా అయితే మనం మన బాడీకి ఇవ్వాలనుకుంటున్నాము, నీ శరీరమే ఒక దేవాలయం అయితే అందులో నీ ఆత్మ ఒక భగవంతుడైతే, ఆత్మారాముడు ఉన్నాడని మనం చెప్పుకుంటున్నాం కదా, ఆ శరీరానికి నువ్వేం నైవేద్యం పెడతావు అనేది నీ చాయిస్, అవునా కాదు? 100%. మంచి చెప్పడం అనేది మనందరి బాధ్యత, దాన్ని పాటించడం అనేది కూడా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం కావాల్సింది ఈ ఫియర్ని మనం ఎట్లా నేను చాలా జాగ్రత్తగా తింటాను, నేను ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాను అని కనుక మీరు అనుకుంటే, ఈ ఫియర్ని, ఈ స్ట్రెస్ని మీరు జీవితంలో నుంచి ఎట్లా పంపించేయాలి, అసలు భయం అనేది ఉండకూడదు, ఒత్తిడి అనేది ఉండకూడదు మీ జీవితంలో అనుకుంటే కనుక, మీరు ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ మూలాధారమైన సన్ని పూజించాలి. ఓకే, ఈ సన్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి.
ఓకే, సన్ ఫోర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వి నీడ్ సన్ ఫోర్స్. మనం ఎట్లా చేయాలి అని అంటే పొద్దున్నే రాగి చెంబులో నీళ్లు అర్ఘ్యం ఇవ్వడం అనేది సూర్యుడికి చాలా ఇంపార్టెంట్. అది ఇవ్వండి. ఇక్కడ కూడా మీరు చూసారా, పెద్దవాళ్ళు ఊరికేనే చెప్పారు మనకి. నేను చెప్తుంటే నాకే అనిపించింది ఇప్పుడు, అబ్బా ఎంత క్లియర్గా చెప్పారు మనకి అని చెప్పి. అక్కడ ఉన్నది సన్కి, సన్ ఇస్ ఫైర్, రైట్? ఇక్కడ మనం ఇది ఇస్తున్నది వాటర్, అర్ఘ్యం. పెద్దవాళ్ళు ఎంత రిలేట్ చేశారో చూడండి. ఈయన ఇచ్చేది టోటల్గా ఆరోగ్యం. అవును. ఓకే, అంటే ఎప్పుడైతే మనం అర్ఘ్యాన్ని భగవంతుడికి, సూర్య భగవానుడికి అర్పిస్తున్నామో, ఈ పంచభూతాలన్నీ కూడా మనం ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా ఉండాలి, మనం ఏం తినాలి, మనం ఏం చేయాలి అనేది మన మైండ్కి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. మనం అదే పని చేస్తాము. అట్లాగే యూనివర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఎందుకో చెప్పండి, మీకు అర్థమైందా ఎందుకో? కెన్ యూ గెస్? యూనివర్స్ సన్ కి వాటర్ కి ఇస్తే యూనివర్స్ కూడా గ్రాటిట్యూడ్ చూపించాం కాబట్టి. ఆయన ఎప్పుడు బకబగా మండిపోతూ ఉంటాడు, ఆయనకి నీళ్లు కావాలి. ఓకే, మళ్ళీ వచ్చే వరకల్లా ఆ పగబగ మంట మళ్ళీ వర్షం అక్కడి నుంచే కురవాలి. ఇదంతా కూడా కావాలంటే సంథింగ్ యు ఆర్ గివింగ్ టు ద యూనివర్స్. సో అక్కడ మనము గ్రాటిట్యూడ్, అగైన్ ఎప్పుడు కూడా మనము గ్రాటిట్యూడ్ చూపించాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఈ గ్రాటిట్యూడ్ అనేది మనం చూపిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, మనకి కావాల్సింది ఏంటి? హార్ట్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే మనకి ఏం కావాలి అని అంటే, మనం యూజ్ చేసే స్విచ్ వర్డ్ సన్ ఫోర్స్ రీచ్ డివైన్ నౌ. Got it? Sun, force, reach, divine, now. ఈ స్విచ్ వర్డ్ కనుక మనం చదువుకుంటూ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది అస్సలు రాకుండా ఉంటుంది. అట్లాగే హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఒక్కసారి ఒక 10 days, ఒక 11 days కంటిన్యూగా 28 times ఇన్ ద మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి తప్పకుండా చేయండి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం వేయడం కూడా మర్చిపోకండి. ఓకే, సో మనం ఈ సన్ ఫోర్స్ రీచ్ డివైన్ నౌ అనేది మనం ఎవ్రీడే కొంచెం హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఈ ఫియర్ అనేది, స్ట్రెస్ అనేది ఎక్కువ అయ్యే పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ మీరు చూస్తే కనుక పిల్లలకి ఏం కష్టం అని మనం అనుకుంటాం. బీటెక్ 3rd year వచ్చేటప్పటికే 4వ సంవత్సరంలో ఏరా వస్తుందా రాదా, క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయా, ఎక్కడికైనా వచ్చిందా లేదా అనేది. ఇంటర్మీడియట్లో అయితే IIT. ఇవి ఎంత స్ట్రెస్ని ఇస్తున్నాయి ఈ పిల్లలకి అని అంటే అంత స్ట్రెస్ వస్తాయి. నీట్, మార్క్స్, ప్రతి వారం ఎగ్జామ్స్, ఇవంతా ఈ స్ట్రెస్ అంతా క్యారీ చేసుకుంటూ వెళ్ళడం. అది కాకుండా ఇంట్లో ఏమైనా బాధలు ఉంటే కనుక అవన్నీ కూడా మోసుకుంటూ ఆ బాధ అనేది ఎవరికి చెప్పుకోలేక అలా బాధపడుతూ ఉండడం కూడా, దానివల్ల కూడా స్ట్రెస్, ఫియర్ అనేది పెరిగిపోతుంది అనేది నాకు డౌట్. ఇంకోటి ఏంటంటే జాబ్స్లో కూడా కాంపిటీషన్ వల్ల కూడా ఫియర్, స్ట్రెస్ బాగా పెరిగింది అనేది కూడా ప్రతి దాంట్లోనమ్మా. ఇప్పుడు చదువులు, పిల్లలకు వచ్చేసి చదువుల్లో, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఆఫీసుల్లో, లేదు ఫర్దర్ గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి బిజినెస్ లో. అంటే అంటారు కదా పెద్దలు, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయిలో కంపల్సరీ ఆ ప్రెషర్, స్ట్రెస్ అనేది తీసుకుంటున్నారు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో మీరు అన్నట్టుగా వాటర్ అనేది నిజంగా ఇంటేకింగ్ కనుక పర్ఫెక్ట్ గా ఉంటే ఫర్దర్ గా మనకు హెల్త్ ఇష్యూస్ రావు. ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు కూడా మనకి ఆలోచన సరిగ్గా వస్తుంది, మనం ఏం చేయాలి ఏంటి అనేది కూడా మనకి ఆలోచన సరిగ్గా వస్తుంది. ఓకే, సో నిజంగా ఇది ఒక వండర్ఫుల్ అని చెప్పొచ్చు. సో మంచి ఒక చిన్న ఫార్ములా అన్నమాట. మనం యూస్ చేస్తూ ఉంటే ఆ డిఫరెన్స్, మనం మీరు 10 days అని చెప్పారు. సో యూస్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఈ ఫార్ములాని యూస్ చేయండి, అప్లై చేసుకోండి లైఫ్లో. మేజర్గా మనకు కావాల్సింది, సరిగ్గా ఉండాల్సింది హెల్త్ ఒకటేనమ్మా. అది బాగుంటే మనం ఫర్దర్గా ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళడానికి ఉంటుంది. హెల్తే డిస్టర్బెన్స్గా ఉంటే ఏ వర్క్ చేయలేము. సో చాలా చక్కటి, ఈజీ, అసలు వితౌట్ 1 రూపీ అన్నమాట, ఖర్చు లేకుండా చెప్పారు. మంచి రెమెడీ చెప్పారు. ధన్యవాదాలమ్మా.